మనము ఈ 2, 3 రోజుల కింద చూసుకుంటే కలిహేరు మండలంలో గ్రామంలోని ఒక సర్పంచ్ సైబరు మోస మోసం బారిన పడి ఒక 4 లక్షల రూపాయలను తను మోసపోయాడు. మరియు ఆ డబ్బులు తను వివిధ అకౌంట్లకు ఆ ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళు అతనికి 80 లక్షల రూపాయలు మరియు ఒక 20 లక్షల కారు గిఫ్ట్ డీడ్ కింద ఇస్తామని చెప్పగా అతను నమ్మి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఫీజు మరియు జిఎస్టి ఫీజు కింద 20,000 రూపాయలను పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఉంటుందని చెప్పగా తను ఇంకొక కొంత డబ్బు మరియు ప్రాసెస్ ఫీజు అవన్నీ ఉంటాయని చెప్పగా తను వివిధ ట్రాన్సాక్షన్ల నుంచి ఒక 3,92,000 రూపాయలను ఆ సైబర్ మోసగాళ్లకు వివిధ అకౌంట్ల నుండి వేయడం జరిగింది. అతను మొత్తం ఒక 4 లక్షల రూపాయలను మోసపోవడం జరిగింది. అతనికి అనుమానం వచ్చి నువ్వు ఈ మిగతా డబ్బులు కూడా వేయకపోతే నేను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పగా అతనికి అనుమానం వచ్చి టోల్ ఫ్రీ నంబర్కు కంప్లైంట్ చేసి తదుపరి పిఎస్కు వచ్చి కంప్లైంట్ చేయగా అతని దరఖాస్తు మీద కేసు కట్టడం జరిగింది. కాబట్టి మండలంలోని ప్రజలందరికీ ముఖ్య గమనిక, దయచేసి మీరెవరు సైబర్ మోసాల బారిన పడి డబ్బులు మోసపోవద్దు మరియు మీ విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని కోరుకుంటున్నాను.